హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం అయితే OnePlus నుంచి అయితే OnePlus 15 అయితే ఫోన్ అయితే వచ్చింది కదా. దాని టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దాంట్లో ఏమేమి మంచిగా ఉన్నాయి, ఏమేమి మంచి లేవు, మొత్తం ఫోన్ రివ్యూ కూడా చేద్దాం. మరి ఈ వీడియోలో అయితే ఒకవేళ మీరైతే OnePlus 15 ఫోన్ కొందామని చూస్తుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మరి OnePlus 15 ఫోన్ అయితే ఫోన్ లుక్స్ అయితే బ్యాక్ సైడ్ నుంచి మనకైతే ఇట్లనైతే ఉంటుంది. మరి దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. మరి వీళ్ళైతే IP69K రేటింగ్ అయితే ఇచ్చిల్లు. వాటర్ రెసిస్టెంట్ అయితే మొత్తం నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీంట్లో గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు, మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రీమియం లెక్క అనిపిస్తుంది టచ్ అయితే చేస్తే ఫోన్ అయితే. ఫ్రంట్ అయితే మనకి 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 10-bit ప్యానల్, LTPO ప్యానల్, AMOLED డిస్ప్లే అయితే దీంట్లో అయితే ఇచ్చిల్లు. మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. గేమింగ్ అయితే మీకు అయితే 160 Hzలో మనకైతే డిస్ప్లే అయితే వర్క్ అయితే అవుతుంది. ఫ్రంట్ అయితే మనకి విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు మనకు ఫోన్లోనైతే. నెక్స్ట్ లెవెల్ వర్క్ అయితే అవుతుంది. మరి ఫింగర్ ప్రింట్ అయితే ఇంకా రెజల్యూషన్ అయితే మీరు అయితే పెంచుకోవచ్చు. ఆటోలోనైతే పెట్టి వస్తుంది. మీరైతే హైలోనైతే పెట్టుకొని హైలో పెట్టుకుంటే ఇంకొంచెం రెజల్యూషన్ ఎక్కువ, స్క్రీన్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ 2.0 అని ఇచ్చిల్లు. దీంట్లో మనకి చాలా ఫ్లక్స్ థీమ్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒకటి అయితే సెలెక్ట్ చేసిన. ఇదైతే బాగున్నది. ఇట్లా యానిమేషన్ కూడా దానికైతే సెట్ అయితే చేసుకుంటే మన ఫోటో కూడా అయితే యాడ్ అయితే చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి అయితే 3D లెక్కనైతే మనం అయితే యాడ్ అయితే చేసినాం. కొంచెం 3D లెక్కనైతే అనిపిస్తుంది అదైతే. ఇంకా మనకి పైకి సైజ్ చేస్తే మనకి ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉన్నది. అది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మరి ఫుల్ స్క్రీన్లో మనకి యాపిల్లో ఎట్లా వస్తుందో సేమ్ ఇట్లా వాళ్ళు కూడా చేసేయాలి. ఇంకా అన్ని బ్రాండ్స్ మ్యాక్సిమం ఇట్లా ఫుల్ స్క్రీన్ AOD అయితే తెస్తారు. మరి బాగున్నది. మరి ఫుల్ స్క్రీన్ AOD అయితే ఇంకా ఇట్లా క్లాక్ని కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. AI+ కీ అయితే ఇచ్చింది మనకి దీంట్లో అనేది సైడ్కి అయితే. దీంట్లో మనకి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మనకి AI+ కీ అయితే ఉంటే దాంట్లోకి అయితే వెళ్ళాలి. సైలెంట్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్కి అయితే ఏ ఫంక్షన్ కావాలనుకుంటే ఆ ఫంక్షన్ అయితే మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ సైలెంట్లోనే పెట్టుకుంటారు. ప్రొసెసర్ అయితే చెప్పిన కదా. దీంట్లో అంతుదు స్కోర్ అయితే మనకి 28 lakhs ప్లస్ అంతుదు స్కోర్ అయితే వచ్చింది. BGM అయితే స్మూత్ ప్లస్ 120 FPSలోనే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉన్నాయి. ఫ్లాగ్షిప్ లెవెల్లో ఎట్లుంటాయో యానిమేషన్స్ అట్లనే ఉన్నాయి. UFS 4.1 అయితే ఇచ్చిల్లు. LPDDR5X RAM అయితే ఇచ్చిల్లు. మనకు ఫోన్లోనైతే 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 211 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది ఫోన్ అయితే. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. బాక్స్లోనే మనకి ఛార్జర్ కూడా ఇస్తారు. 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఇంకా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టి మీరైతే వేరే ఫోన్స్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఇంకా బడ్స్ కావాలనుకుంటే బడ్స్ కూడా మీరైతే ఛార్జింగ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఇంకా గేమింగ్ అయితే అసిస్టెంట్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో ప్రో గేమర్ మోడ్ అయితే ఉన్నది. అది ఆన్ చేసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మీకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది. కిందనైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సిస్టమ్ స్టేటస్ ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకి FPS అంత ఎంత వస్తుంది అని చెప్పి. కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి బ్యాక్ సైడ్ అయితే 350 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడైతే. బ్యాక్ సైడ్ అయితే మనం 8K 30 FPSలో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా 4Kలో మనకి 4K 120 FPSలో కూడా మీరు అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా డాల్మీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి. డాల్మీ HDR వీడియోని అయితే మీరు అయితే తీయాలనుకుంటే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా మీరు అయితే తీయాలనుకుంటే తీయచ్చు. ఈ ఫోన్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ OS 16 మీద అయితే వస్తుంది. Android 16 మీద వస్తుంది ఫోన్ అయితే. UI అయితే బాగుంటుంది. మరి సూపర్ స్మూత్ అయితే ఉంటుంది ఆక్సిజన్ OS అయితే. ఇప్పుడు ప్రజెంట్లో ఆండ్రాయిడ్లో ఉన్న బెస్ట్ UI అయితే ఏదంటే అందరైతే ఆక్సిజన్ OS అనేది చెప్తారు. మరి అంత స్మూత్ అయితే ఉంటుంది ఆక్సిజన్ OS అయితే. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి దీంట్లోనైతే. హోమ్లో మనకైతే ఎన్లార్జ్ ఫోల్డర్ చేసుకోవాలనుకుంటే ఎన్లార్జ్ ఫోల్డర్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా వర్టికల్, హారిజంటల్ అట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరైతే ఫోల్డర్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంకా దీంట్లో 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. ఇట్లా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ మోడ్ నచ్చితే ఆ మోడ్లోనైతే మీరైతే ఐకాన్స్ అయితే పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇంకా ఐకాన్ మీరైతే ఇట్లా హారిజంటల్లో చేయాలనుకుంటే చేయొచ్చు, వర్టికల్గా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా దాంట్లో ప్లస్ షార్ట్ కట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ కట్ యాడ్ చేస్తే కొంచెం ఈజీగానే అయితే మీరైతే యాప్ని అయితే వాడడానికి అయితే ఉంటుంది. దీంట్లోనైతే మనకైతే ఒక కస్టమైజ్ ఐకాన్ ప్యాక్ అయితే యాడ్ అయితే చేసేది మరి వీళ్ళైతే. ఇదైతే మొత్తం ఇట్లా గ్లాస్ ఎఫెక్ట్ లెక్కనైతే ఉన్నది. ఐకాన్ ప్యాక్ అయితే మీరు అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. స్వైప్ యానిమేషన్ కూడా ఇచ్చింది మనకి ఇట్లా సైడ్ కంటే. ఆ యానిమేషన్ కూడా వచ్చేటట్టు అయితే ఒకటైతే ఇట్లా బ్యాక్ అని నొక్కుతాం కదా, మనకి బ్యాక్ వచ్చేటప్పుడు ఇట్లా యానిమేషన్ అయితే ఇచ్చిల్లు పేజ్ లెక్క.
ఇట్లా సైడ్ కంటే ఇప్పుడైతే ఏమైతే వస్తలేదు కదా, ఇక్కడ ఇది ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది కదా, ఇది ఆన్ చేసుకుని ఇట్లా మనం సైడ్ కంటే ఇట్లా పేజ్ లెక్క అయితే వస్తుంది, బాగున్నది మరి ఇదైతే యానిమేషన్. ఇది కూడా మీరైతే ఆన్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇక్కడ లైవ్ అలర్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇవన్నీ యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. గూగుల్ వాలెట్, మ్యాప్స్, స్విగ్గీ, జొమాటో అట్లా ఇవన్నిటికి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. స్పీకర్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే డిస్ప్లే క్వాలిటీ గురించి అయితే చెప్పుకోని అవసరం లేదు. ఇక హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిండు మనకి. దీంట్లో అయితే హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగున్నది. మరి 16 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. 4G కెరియర్ అగ్రిగేషన్ సర్టిఫికేట్ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే 4G ప్లస్ అయితే వస్తుంది. బ్లూటూత్ 6.0 అనేది ఇచ్చిళ్ళు. వైఫై 7 అయితే ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ ఉన్నది. ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉన్నది. దీంట్లో అయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వచ్చేస్తే ఇక్కడైతే మనకి యాప్ లాగ్ చేసుకోవచ్చు. హైడ్ యాప్స్ ఉన్నాయి, ప్రైవేట్ సేఫ్ ఫోల్డర్ అయితే ఉన్నాయి, సిస్టమ్ క్లౌడ్ అయితే ఉన్నాయి, స్క్రీన్ షేరింగ్ ప్రొటెక్షన్ అయితే ఉన్నది. దీంట్లో అయితే మనకి ఇది ఆన్ చేసుకుంటే మనం ఏమైనా స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అయితే మనకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. స్క్రీన్ అయితే రికార్డింగ్ అయితే చేయదు. మీరు ఒకవేళ లైవ్లో ఉన్నా కూడా అయితే రికార్డింగ్ అయితే చేయదు. దాన్ని అయితే బ్లర్ అయితే చేసేస్తుంది, మనకి మొత్తం బ్లాక్ కలర్ అయితే చేస్తుంది. ఇవన్నీ యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ అయితే చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా నోటిఫికేషన్ హైడింగ్ సెట్టింగ్ కూడా ఉన్నదంటే ఇప్పుడైతే మన ఫేస్ అయితే ఎన్రోల్ అయితే చేయాలి. దీంట్లో అయితే ఫేస్ ఎన్రోల్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చినప్పుడు అయితే మన ఫేస్ అవుపిస్తుంది. నోటిఫికేషన్లో ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలుస్తుంది, లేదంటే తెలియదు. ఇంకా యాప్ క్లౌనర్ ఆప్షన్ కూడా ఉన్నది. యాప్ క్లౌనర్ కూడా వేసుకోవచ్చు. 2 ఫేస్బుక్లు, 2 ఇన్స్టాగ్రామ్లు వాడుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇంకొన్ని యాప్స్ కూడా సపోర్ట్ అయితే ఉన్నది. ఆల్మోస్ట్ అన్ని యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మనకు ఫోన్ బాక్స్లోనైతే కేస్ అయితే ఇచ్చిళ్ళు. కేస్ క్వాలిటీ బాగున్నది. ప్రీ అప్డేట్ గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. అంటే ఇది తీసేసుకొని వేరే గ్లాసెస్ తీసుకోవాలి మీరు ఎట్లయినా. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే USB 3.2 Gen 1 పోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. OnePlus 15 ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.